హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీతాలు, అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. అలాగే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు, ట్రెజరీల లిస్ట్ గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18థ్ టు 25థ్ అంటే డీడీఓలు మన శాలరీ బిల్లును హెర్బ్ పేరోల్ నందు 25వ తేదీ లోపల సబ్మిట్ చేసి ఉన్నారనమాట. ఉద్యోగం మరియు పెన్షన్‌లకు సంబంధించి. సో, ఆ బిల్లులన్నీ ఇప్పుడు ఎస్‌టీఓ గారి పరిధిలో అయితే ఉన్నాయి. ఇకపోతే ఈసారి బిల్లులు సబ్మిట్ చేసేటప్పుడు డీడీఓలకు కొద్దిగా పని భారం తగ్గించడానికి కొన్ని ఆప్షన్స్ అయితే 3 ఆప్షన్స్ తగ్గించి ఉంచడం జరిగింది. అవేంటో మనకు ఇదివరకే తెలుసుకుందామనమాట. ఇక పే స్లిప్స్ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకి డౌన్‌లోడ్ అవుతున్నాయి. పెన్షనర్లకి ఆహ్, ఒకవేళ ఆ నెలలో 30 రోజులుంటే పే స్లిప్స్ అనేవి 28వ తేదీ మిడ్‌నైట్ జనరేట్ అవుతాయి. ఒకవేళ ఏదైనా నెలలో 30 రోజులు ఉన్నట్లయితే 29వ తేదీ మిడ్‌నైట్ అంటే జనవరికి 31 రోజులు ఉంటాయి కాబట్టి 29వ తేదీ మిడ్‌నైట్‌న అయితే పెన్షనర్ల పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. ఇకపోతే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లో మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ పెన్షన్‌లు మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే నిధి వెబ్‌సైట్ ద్వారా సో, మనము గూగుల్‌లోకెళ్ళి నిధి లాగిన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. సో, దానిపైన క్లిక్ చేయగానే మనకు లాగిన్ అడుగుతుందన్నమాట. అక్కడ మనము ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ అండి. సో, అక్కడ మనకు లాగిన్ యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకు మన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్‌లో అక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు రీసెంట్ పే స్లిప్స్‌లలో జనవరి 2025 అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. సో, పక్కనే వ్యూ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. దాన్ని మనం పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు మన మొబైల్‌లోనే. ఇక ఇప్పటి వరకు ఎస్‌టీఓ పరిధిలో బిల్లులు అప్రూవల్ అయినటువంటి హ్మ్, ట్రెజరీలు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురము. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రపురము, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి. ఈ ఎస్టీఓ పరిధిలలో మనకు ఇప్పటివరకు బిల్లులైతే అప్రూవల్ అయ్యాయన్నమాట. ఇకపోతే కొన్ని బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా ఇది విజయవాడ బిల్ అండి. బిల్లొచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉంది. ఈ విధంగా కొన్ని బిల్లులుంటే మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి కూడా చేరుకున్నాయి. సో, బిల్ నాట్ అప్రూవల్ బిల్లులే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, మరి మనకు ఈ బిల్ నాట్ అప్రూవల్ అవన్నీ కూడా మనకు ఇవాళ రేపు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి వచ్చే అవకాశం ఉంది. అలాగే 31st ఈవినింగ్, ఈవినింగ్ వరకు బిల్లులన్నీ ఉద్యోగ పెన్షన్ బిల్లులన్నీ కూడా మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్ చేరుకోవాల్సి అయితే ఉందన్నమాట. సో, కాబట్టి అటువంటి బిల్లులన్నీ 1వ తేదీన జీతాలు, పెన్షన్లుగా జమ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ఏపీజీఎల్ఐ లోన్‌లు మరియు మెచ్యూరిటీ బాండ్‌లు క్లెయిమ్ చేసుకునే అవకాశం మన వ్యక్తిగత లాగిన్ అంటే ఇందాక మనం లాగిన్ అయినట్టుగానే సీఎఫ్ఎంఎస్ నిధి వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ సహాయంతో మన యొక్క ఏపీజీఎల్ఐ లోన్‌లు, మెచ్యూరిటీ బాండ్‌లను క్లెయిమ్ చేసుకోవడానికి మనము ప్రత్యేకంగా పేపర్‌లో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, మన మొబైల్‌లోనే ఆప్షన్ ఉంటుంది. ఓకే చేసినట్లయితే, సబ్మిట్ చేసినట్లయితే డీడీఓ గారి లాగిన్‌కెళ్తుంది. ఆయన అప్రూవల్ చేస్తే అది ఏపీజీఎల్ఐ కార్యాలయానికి వెళ్తుంది. సో, ఈ విధంగా ఎటువంటి లిఖితపూర్వక దరఖాస్తు అవసరం లేకుండానే ఇప్పుడు మనకు ఆప్షన్ ఉందన్నమాట. ఇక సీఎఫ్ఎంఎస్ నుంచి అలర్ట్ ఈహెచ్ఎస్ మెడికల్ బిల్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మెడికల్ రియంబర్స్‌మెంట్ అండి. సో, మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం మనకు ఈహెచ్ఎస్.ఏపీ.జీఓవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. అక్కడ మన మెడికల్ బిల్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకొని
మన స్టేటస్ కూడా అక్కడే ట్రాక్ చేసుకోవచ్చనమాట. ఇక పెన్షనర్లకు ముఖ్య గమనిక, పెన్షనర్లు ఇంకా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్టయితే వెంటనే సబ్మిట్ చేసేయండి. చాలామంది కూడా ఇదివరకే ఒకటో తేదీనే సబ్మిట్ చేసి ఉన్నారు. కాబట్టి మీరు లైఫ్ సర్టిఫికేట్‌ని మీ దగ్గరలోని ఎస్టీఓ లేదంటే మీ సేవ లేదంటే ఇంటర్నెట్ అయి లేదంటే మన మొబైల్‌లో కూడా మనము సబ్మిట్ చేయవచ్చనమాట. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా. సో, సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏ పద్ధతిలో సబ్మిట్ చేసినా మనకు రిసిప్ట్ అనేది ఇస్తారండి. సో, సబ్మిట్ అయినట్టుగా. ఈ విధంగా మన డీటెయిల్స్‌తో మనం ఫోటో కూడా వస్తుంది. ఈ విధంగా రిసిప్ట్ అయితే తీసి దగ్గర పెట్టుకోండి. ఇక ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే జిల్లాల ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, చెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎల్లమచిలి, నర్సీపట్నం, పాడేరు, అనకాపల్లి, అరకు, చింతలపూడి, కోరుట్ల, సీతమ్మధార, మాడుగుల, పాయకరావుపేట వద్ద నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరము, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మోవ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నము, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లె, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దొగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కనిగిరి, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, మురిగొబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరము. తూర్పుగోదావరి జిల్లాలో ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాజోలు, రాయవరం, అడ్డతీగల, మమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చిత్తూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఇరగొండ్లపాలెము, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోవెలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, తిరుపతి, సత్యవేడు, కాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం సంబంధించి ట్రెజరీ పరిధిలో జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీన భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, జనవరి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మీలో ఎవరైనా మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కనుక చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.